ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ. వ్యాపారస్తులను బ్లాక్మెయిల్ చేయడం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. వైసీపీ వల్ల రాష్ట్రంలో వ్యాపారులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుంటారు మాజీ మంత్రి నారాయణ. 2019లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ ఈ ఓడిపోయిన దగ్గర నుంచే గెలవాలనే పట్టుదలతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలకి ఇప్పటికే ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి ఏపీలో ఇటు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పరిస్థితి ఏ విధంగా ఉందా అంశాలపైన మనతో మాట్లాడేందుకు నారాయణ గారు ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఇటు తెలుగుదేశం పార్టీ సిటీ నియోజకవర్గంలో ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉందని మీరు భావిస్తున్నారు? అంటే ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉందండి. ఎక్కడికి పోయినా ఇప్పుడు నేను యాక్చువల్గా ఎన్నో స్లమ్ ఏరియాస్ తిరిగాను. పెన్నా రివర్ కట్ట కావచ్చు, సరేపల్లి కెనాల్ కావచ్చు, ఈ విధంగాను ఎక్కడ తిరిగినా పేద ప్రజలు నిరుపేదలు ఒకటే చెప్తున్నారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏది నడుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు. నిజంగా నేను ఆశ్చర్యపోతున్నా. సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తుంది, కానీ వాళ్ళు అడిగేది మా పిల్లలు, మా అబ్బాయి బీటెక్ చదివాడు, మా అబ్బాయి ఇంటర్ డిగ్రీ చదివాడు, మా అబ్బాయి ఎంఎస్సీ చదివాడు, మా అబ్బాయి ఐటీ చేశాడు, సార్ ఉద్యోగం లేదు. ఉద్యోగం రావాలంటే ఎలా వస్తుందండి? ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలా, బిజినెస్ పెరగాలి, వస్తుంది. నెల్లూరులో ఎక్కడికి పోయిన షాపులు పోతే వాడు ఒకటి అంటున్నారు, మా వ్యాపారాలన్నీ పోయినాయి. ఇప్పుడే ఇక్కడ ఒక ఫ్యాన్సీ స్టోరు అతను ఏమన్నాడంటే, సార్ ప్రజల చేతిలో డబ్బులు ఉంటాయి కదా, ప్రజల చేతిలో డబ్బులు ఉంటే మాకు వ్యాపారాలు జరుగుతాయి. ఆఖరాకు ఒక అతను అయితే ఉద్యోగస్తులకు ఒకటో తేదీ జీతం ఇస్తే మా వ్యాపారాలు జరుగుతాయి అంటే, ఆఖరాకు ఉద్యోగస్తుల జీతం విషయం కూడా ఈరోజు చిన్న చిన్న ఫ్యాన్సీ స్టోర్స్, చిన్న షాప్, అది పెద్ద షాప్ కాదు, వాళ్ళు కూడా మాట్లాడతారంటే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకం ఉందో మీకు తెలుసు. ఖచ్చితంగా నెల్లూరు ప్రజలు తక్కువైన వాళ్ళు కాదు, తెలియగల వాళ్ళు. ఖచ్చితంగా ఎవరైతే డెవలప్మెంట్ చేశారో వాళ్ళకి 100% ఓట్లు వేయడం జరుగుతుంది. ఇటు ఏపీలో కావచ్చు, సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉందంటే ఏమని చెప్పుకోవచ్చు? ఈరోజు రాష్ట్రంలో 13 జిల్లాలు ఎక్కడికి పోయినా, ఇంక్లూడింగ్ కడప, ఇంక్లూడింగ్ పులివెందుల, ఈరోజు ప్రతి ఒక్కరు ప్రజలు అగ్రెసివ్గా ఉండారు. ఎంత అగ్రెసివ్గా ఉండారంటే అంత అగ్రెసివ్. ఎందుకంటే ప్రభుత్వం అనేది సంక్షేమ పథకాలు చేయాలి, డెవలప్ చేయాలి. ఈ నాయకుడు, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేనందువల్ల, పరిపాలన మీద అనుభవం లేనందువల్ల బ్యాలెన్స్ చేయాల. బ్యాలెన్స్ చేయటం అంటే సంక్షేమాలు తగ్గించమని కదా, ఇంకా పెంచాలి. పేదలని డెవలప్ చేయాలంటే ఇంకా పెంచాలి. బట్ అట్ ది సేమ్ టైం యువత యొక్క భవిష్యత్తు చూడాలి. యువత భవిష్యత్తు ఎప్పుడు వస్తుందంటే, వ్యాపారస్తులు బాగా వ్యాపారాలు చేయాలి, వాళ్ళ ఆదాయాలు పెరగాలి. వాళ్ళ ఆదాయాలు పెరిగితే వాళ్ళు జిఎస్టీ కడతారు, ఇన్కమ్ ట్యాక్స్లు కడతారు, టీడీఎస్లు కడతారు. వాటి ద్వారా సంక్షేమాలు చేయొచ్చు, డెవలప్మెంట్ చేయొచ్చు. కానీ ఈ నాయకుడికి వ్యాపారస్తులందరినీ స్పాయిల్ చేశాడు. ఇండస్ట్రీస్ ఉంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటే మొత్తం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళిపోయారు. సో ఈ రాష్ట్రానికి వచ్చే ఇన్కము పడిపోయింది. కేవలం అప్పులు తెచ్చి నడుపుతున్నాడు. ఎంతకాలం అప్పులు తెచ్చినప్పుడు అది ఈ రాష్ట్రం పరిస్థితి. రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలు ఇదే పరిస్థితి, ఇంక్లూడింగ్ పులివెందుల, కడప కూడా. పులివెందుల, కడప కూడా మా ఏరియా, మాదంటారు ఈరోజు పరిస్థితి. ఇక నెల్లూరు సిటీ తీసుకుంటే మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో ఉన్న 10కి 10 ఖచ్చితంగా తెలుగుదేశం మంచి మెజారిటీతో గెలవబోతాం. ఇక నెల్లూరు సిటీలో అభివృద్ధి విషయానికి వస్తే ఏమంటారు సార్? అభివృద్ధి 2014 నుంచి 19 దాకా మేమేం చేసామో తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రజలే వాళ్ళ గడప దొక్కతానే వాళ్ళే చెప్తున్నారు. అసలు ఎండ్ రోడ్ అనేది వాళ్ళు గుర్తు చేస్తున్నారు, అండర్గ్రౌండ్ సివరేజ్ వాళ్ళు గుర్తు చేస్తున్నారు, సంగం బ్యారేజ్ నుంచి వాటర్ లైన్ గురించి వాళ్ళు గుర్తు చేస్తున్నారు. సార్ ఇవన్నీ ఒక 15% ఆగిపోయినాయి, అవి పూర్తి. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తారని అడుగుతున్నారు. ప్రభుత్వం వచ్చిన నెక్స్ట్ డేనే అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేస్తాం వాళ్ళు అడుగుతున్నారు. నెల్లూరులో ఏసీ బస్ షెల్టర్స్ పెట్టించా అంటే 9 నెలలు మంచి ఎండాకాలం మనకు నెల్లూరు. ఎందుకంటే సీ కోస్ట్ ఉంది. సీ కోస్ట్ వల్ల హ్యూమిడిటీ ఎక్కువ, ఇక్కడ హ్యూమిడిటీ ఎక్కువ. ఆ హ్యూమిడిటీ నుంచి ప్రజలు, అంటే ఈ యొక్క చిన్న చిన్న టౌన్ బస్సులు ఆగే దగ్గర ఎండాకాలం వృద్ధులు, ముఖ్యంగా వృద్ధులు ఆ ఎండ దెబ్బలు సుఖకొల్పోతున్నారు. అందువల్ల అటువంటి 2 కూడా ఏసీ బస్ షెల్టర్ పెట్టించాయి, మూసేశారు. అవన్నీ కూడా ఏదైతే 2014 నుంచి 19 దాకా టేకప్ చేసామో రాగానే అన్నిటినీ
టేకప్ చేయడం జరుగుతుంది. అయితే షర్మిల ప్రభావం తెలుగుదేశం పార్టీ పైన ఏమన్నా పడే అవకాశం ఏమన్నా ఉంటుంది అనుకుంటున్నారా? అంటే షర్మిల గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్గా అయింది ఆంధ్రప్రదేశ్కి. ఆమె యాక్చువల్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే మనం మాట్లాడకూడదు, వాళ్ళ యొక్క ఇంటర్నల్లో మెయిన్గా ఆమె ఆ పార్టీకి ఎంతో చేసింది అందరికీ తెలుసు, పాదయాత్ర చేసింది అంతాను. కానీ ఆమె చెల్లెలని పక్కన పెట్టాడంటే ఆయన మనస్తత్వం ఎవరైనా అర్థం చేసుకోండి. అక్కా చెల్లెళ్ళు చెల్లెమ్మని అందరినీ ముద్దులు పెట్టుకునేవాడు. అట్లాంటి సొంత చెల్లెలే డిఫర్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి. ఆయన ఒక సైకో, ఆయన నిజంగా ఒక సైకో కాకుండా ఉంటే సొంత చెల్లెలు డిఫర్ అయింది, అక్కడే మీకు అందరికీ అర్థమవుతుంది. తల్లి డిఫర్ అయింది కాబట్టి వాళ్ళ పార్టీ వ్యక్తిగతం, దానివల్ల ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో అందరూ ఆలోచిస్తున్నారు. సొంత చెల్లెలే డిఫర్ అయిందంటే ఈయనేమి అక్క చెల్లెలకు చేస్తారని ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే షర్మిల కూడా చాలా దగ్గరలో కూడా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీజేపీకి తొత్తుగా బీజేపీ కన్సర్న్లో ఉందని కూడా అనేక విమర్శలు చేస్తుంది. దీనిపైన ఏమంటారు? అంటే ఇప్పుడు యాజ్గా బీజేపీ యొక్క కనసాగిల్లో ఉండేది అందరికీ తెలిసిందే. ఈరోజు వైఎస్ఆర్సీ పార్టీ, ఈరోజు మేము ఒకటే సిద్ధాంతం, మాకు డెవలప్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డెవలప్మెంట్ సెంటర్లో ఎవరున్నా డెవలప్ కావాల్సింది మన రాష్ట్రానికి ఇన్కమ్ రావాలి, అనేక ప్రాజెక్టులు రావాలి, వీటి మీదే మా ఫోకస్ అంతా. అయితే ఇటు ఏపీలో కావచ్చు, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గెలుపుకు ఎలాంటి అంశాలు దోహదపడతాయని మీరు అనుకుంటున్నారు? 100కి 100 రూపాయలు మేము చేసిన డెవలప్మెంటే. 43,000 ఇళ్ళు కావచ్చు, ఇది షీర్వాల్ టెక్నాలజీతో కట్టినవి, ఎండ్ రోడ్లు కావచ్చు, అండర్గ్రౌండ్ సివరేజ్ కావచ్చు, దోమల లేని సిటీ చేయాలని అండర్గ్రౌండ్ సివరేజ్ ఇచ్చాం 550 కోట్లతో. డ్రింకింగ్ ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వాలని సంగం బ్యారేజ్ నుంచి 37 కిలోమీటర్ల నుంచి 550 కోట్లతో చేసాం. వర్షం వచ్చినప్పుడు నీళ్లు ఫ్రీగా వెళ్ళిపోవటానికి 13.2 కిలోమీటర్ల లెంత్లో పెద్ద డ్రైన్స్ కట్టాం. అవి కావచ్చు, లేదా అన్నా క్యాంటీన్స్ కావచ్చు, బారా షాహిద్ దర్గా. అసలు ఎవరన్నా అనుకున్నారా బారా షాహిద్ దర్గా అలా తయారవుతుందని? ఎవరన్నా చేశారా? ఎందుకు చేయలేదు? రొట్టెల పండుగ అంటే చాలా ఫేమస్. ఒక నెల్లూరు సిటీ కాదు, రూరల్ కాదు, నెల్లూరు జిల్లా కాదు, పక్క జిల్లాలు కాదు, విదేశాల నుంచి కూడా వస్తుంటారు. అలాంటి దాన్ని ఎవరు పట్టించుకోవాలా? నేను వచ్చినప్పుడు 2014లో 5 లక్షలు ఇచ్చారు, 4 లక్షలు. 2019కి 20 లక్షల మంది వచ్చారు అక్కడికి. అంటే అక్కడ మేము చేసిన రోడ్డు కావచ్చు, లేదా అక్కడ చేసిన ఫెసిలిటీస్, హైజీనిక్ వాటర్, చెరువులో హైజీనిక్ వాటర్ క్రియేట్ చేసాం. ఇలా ఎన్నో చేసాం. అదేవిధంగా నెక్లెస్ రోడ్, హైదరాబాద్ నగరానికన్నా నెక్లెస్ రోడ్ అవసరం, మనకు అవసరం లేదా? హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ ఉంది, దాన్ని చాలా చక్కగా ఆ రోజు ఎన్టీ రామారావు కావచ్చు, నారా చంద్రబాబు డెవలప్ చేశారు. ఈరోజు హైదరాబాద్ అంటే నెక్లెస్ రోడ్ గుర్తొస్తుంది. అలాంటిది నెల్లూరులో కూడా చేయాలని స్వర్ణాల చెరువు ఏదైతే 365 రోజులు చక్కగా నీళ్లు ఉంటాయో దాని చుట్టూ చేయాలని నేను కలగన్నా. ఫేజ్ 1లో ఫస్ట్ స్టార్ట్ చేశాను, కొంత చేశా. ఈ లోపల ఎలక్షన్స్ వచ్చి ఆగిపోవడం జరిగింది. మళ్ళా తెలుగుదేశం వస్తుంది, నెల్లూరు సోలార్ చెరువుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లాగా డెవలప్ చేయడం జరుగుతుంది. అయితే బాబు వస్తే జాబు లాంటి అనేక హామీలు కూడా నెరవేరలేదని ఇటు ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఏదన్నా చూపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే చంద్రబాబు నాయుడు రావటం వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు వచ్చినాయండి. ఈ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల 0 ఉద్యోగాలు. ఎగ్జాంపుల్ కియా మోటార్స్, అనంతపురం జిల్లా తీసుకోండి, అది డాట్ ఏరియా. అక్కడ ఏచని పండిస్తారు. ఎందుకు పండిస్తారంటే 3 తడులు వర్షం వస్తే చాలు, మన యొక్క వరి పండించేటట్టుగా నీళ్లు స్టాక్ అవసరం లే. ఈ యొక్క రాష్ట్రంలో తక్కువ వర్షపాతం పడే జిల్లా ఏంటంటే అనంతపురం. అలాంటి జిల్లాలో కరువు ఉంటూ ఎక్కువ మంది బెంగళూరు వెళ్ళిపోతుంటారు వలస. చంద్రబాబు నాయుడు అలా ఉండకూడదు, మన రాష్ట్రంలోనే ఉండాలని అక్కడ కియా మోటార్స్ తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? ఈరోజు కియా మోటార్స్ వల్ల 10,000 కుటుంబాలు ఈరోజు బాగుపడినాయి. 10,000 కుటుంబాలకు ఆదాయం వస్తుంది. 10,000 కుటుంబాలకి, ఆ కుటుంబాలకి ఉద్యోగాలు, ఆదాయం రావటమే కాదు, కియా మోటార్లు అమ్మే ప్రతి కారు వల్ల, ఆడ తయారు చేసే ప్రతి కారు వల్ల మన రాష్ట్రానికి జిఎస్టీ షేర్ వస్తుంది. అది ఎక్కడైనా అమ్మని, ఎక్కడమ్మినా వస్తుంది. అక్కడ పనిచేసే పెద్ద పెద్ద ఎంప్లాయీస్
టీడీఎస్ కడతారు, దానివల్ల మనకి ఇన్కమ్ వస్తుంది. ఆ ఫ్యాక్టరీకి వచ్చే ఆదాయంలో కొంత భాగం మనకి రాష్ట్రానికి వస్తుంది. ఈ విధంగా యువతకు ఉద్యోగాలకి చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే విధంగా ప్రతి రాష్ట్రంలో అలాంటివి చేయడం జరిగింది. అంటే మరోపక్క ఎలక్షన్ టైంలోనే కనపడతారు, తర్వాత కనపడరు అనేది ఇక్కడ ఉన్నటువంటి సిటీ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ఆరోపణలు. దీనిపైన మీరేమంటారు? నేను 2014లో నెల్లూరులో ఎక్కడ కంటెస్ట్ చేయలేదండి, రాష్ట్రంలో కంటెస్ట్ చేయలేదు. అయితే పార్టీకి 1993 నుంచి చేసిన సేవకు గాను నాకు నారా చంద్రబాబు నాయుడు గారు, మాజీ ముఖ్యమంత్రులు నన్ను క్యాబినెట్కి తీసుకున్నారు. వారు ఇచ్చిన బాధ్యతలన్నీ చాలా చక్కగా నెరవేర్చారు. అది నేను చెప్పడలే, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఎలా చేసింది. అయితే నేను 2019 తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యవహారాలు చూడు, హైదరాబాద్ పార్టీ ఆఫీస్లోను మంగళగిరి పార్టీ ఆఫీస్లో అవన్నీ నాకు అప్పచెప్పి ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారిని ఇన్ఛార్జిగా పెట్టడం జరిగింది. శ్రీనివాసరెడ్డికి ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ నేను యాక్చువల్గా చేస్తూ వచ్చాను. శ్రీనివాసరెడ్డి చాలా చాలా చక్కగా చేశాడు, ప్రజల సమస్యలన్నీ ఎత్తి చూపించి బాగా చేశాడు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను కంటెస్ట్ చేయమంటే వల్ల డైరెక్ట్గా నేను వచ్చాను. నేను 2014లో కంటెస్ట్ చేయకపోయినా నా బాధ్యతగా నెల్లూరులో పుట్టి గడ్డ మీద పెరిగినందుకు నేను ఎంతో చేశాను. ఇప్పుడు డైరెక్ట్గా కంటెస్ట్ చేస్తున్నాను నెల్లూరు సిటీ నుంచి. కాబట్టి నెల్లూరు సిటీని డెవలప్ చేయాల్సింది కార్యకర్తల బాధ్యత, ప్రజల యొక్క ఇబ్బందులను తీసుకోవాల్సిన బాధ్యత నాది. కంటెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా 5 సంవత్సరాలు ప్రజలకు దగ్గరుండి చేస్తా. చాలా క్లియర్గా చెప్తున్నా, 5 సంవత్సరాలు ఎక్కడికి పోలా. నేను పార్టీ ఆఫీసు మంగళగిరి ఆఫీసు, హైదరాబాద్ పైన ఆఫీసులో ఉండి అనేక పనులు ఏదైతే పార్టీ అధినేత నాకు ఇచ్చాడో అవన్నీ చేస్తూ వచ్చాను. అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఏదో వాళ్ళు బ్లేమ్ చేయాలని బ్లేమ్ చేయటమే. అంతేకాదు, అసలు గెలిచింది వాళ్ళు, ప్రజలకు సేవ చేయాల్సింది వాళ్ళు. మేము క్వశ్చన్ చేసే బాధ్యత. మా చేతిలో బడ్జెట్ ఉండదు, మా చేతిలో రాష్ట్ర బడ్జెట్ ఉండదు, మున్సిపల్ బడ్జెట్ ఉండదు, నెల్లూరుకి వచ్చే బడ్జెట్ ఉండదు, అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. చేయాల్సింది వాళ్ళు పోయి మేము లేవు అంటారు. అసలు ఏంటంటే నాకు అర్థం కాలేదు. నాయకుడిగా వాళ్ళని గెలిపించినప్పుడు అది చేయాల్సిన బాధ్యత వాళ్ళది, వాళ్ళు చేయాలా. సమస్య లేదని ఉంటే ఎత్తి చూపించడం మా బాధ్యత. దానికి శ్రీనివాసుని ఇన్ఛార్జిగా పెట్టి ఆయన చాలా చాలా చక్కగా చేశాడు. ఏదో బ్లేమ్ చేయాలని నారాయణ లేదని చెప్పడం తప్పితే ప్రజలందరూ ఆలోచించండి. ఓట్లేసి గెలిపించింది ఆయన అయినప్పుడు, బడ్జెట్ ఆయన చేతిలో ఉన్నప్పుడు ఆయన చేయాలా. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడు అడగల. మేము ప్రభుత్వంలో ఎప్పుడు ఉన్నప్పుడు వాళ్ళని ఎప్పుడు నువ్వు రాలేదు, నువ్వు తిరగలేదు అని ఎప్పుడు అడగలేలా. ఇది అడగాల. వాళ్ళ చేతిలో బడ్జెట్ లేదు, అప్పుడు మా చేతిలో బడ్జెట్ ఉంది, అందువల్ల మేము చేసుకుంటూ పోయాము. ఈరోజు వాళ్ళ చేతిలో బడ్జెట్ ఉన్నప్పుడు వాళ్ళు చేయాలి, కానీ మేము చేయలేదంటే నిజంగా అది వింతగా ఉంది. అంటే గత ఎన్నికల్లో మీ పార్టీ వాళ్ళే వెన్నుపోటు పొడిచారనేది ప్రచారం ఉంది సార్. దీనిపైన అది ఎంత మాత్రం వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారు? అవన్నీ అంటుంటారండి. ప్రతి పార్టీలో ఇంటర్నల్గా కూడా కొంత చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి, అది ఎక్కడైనా సహజమే. అట్లా ఉన్నవాళ్ళు ఒకరిద్దరు అంటారు, కానీ అవన్నీ అవాస్తవాలు. బాగా చేశారు, గత ఎలక్షన్లు చేశారు. గత ఎలక్షన్లో ఒక ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. జనసేన టీడీపీ కూటమి నెల్లూరు సిటీలో ఏ విధంగా ఉంది? రాష్ట్రంలో 13 జిల్లాల్లో జనసేన తెలుగుదేశం కలిసి చేస్తుందండి. నెల్లూరులో కూడా చాలా బాగా అందరూ కలిసి చేస్తున్నాం. నేనే ఆ నాయకుల దగ్గరికి 2 సార్లు మీటింగ్ పోయాను, వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చారు. ఏ డివిజన్కి పోయినా మేము చేస్తామని చేస్తున్నారు. ఎటువంటి విభేదాలు లేకుండా చాలా చక్కగా ముందుకు పోవడం జరుగుతుంది. ఫైనల్గా వైసీపీ పాలనపై మీ యొక్క మీరేమంటారు? అసలు వైసీపీ పాలన ఏ విధంగా ఉంది రాష్ట్రంలో? దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది? ఒకటేనండి, పరిపాలన రాజు గతంలో రాజులు పరిపాలన చేసేవాళ్ళు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు చెప్పండి? ట్యాక్సులు కలెక్ట్ చేయడం తప్పితే ఇంకేం చేయలే. ట్యాక్సులు కలెక్ట్ చేయడమే. తర్వాత ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలు, పార్లమెంట్లు, అదేవిధంగా స్థానిక సంస్థల యొక్క మున్సిపల్ ఇది కావచ్చు, ఇలాంటి పంచాయతీ మీటింగ్లు కావచ్చు, వాళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తూ వచ్చేవాళ్ళు. కానీ ఈ యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అసెంబ్లీ లేదు, స్థానిక సంస్థలు లేవు, స్థానిక సంస్థలకు ఫండ్స్ లేవు. అన్నీ ఆయన ఒక అకౌంట్లో వేసుకొని, ఫండ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కూడా ఒక అకౌంట్లో వేసుకొని ఆయన చేయాలనే చేశాడు. అంతేగాని స్థానిక సంస్థలకి ప్రజలున్న రేషియో ప్రకారం డబ్బులు ఇవ్వాలి.
కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఆ డబ్బులని ఆ పంచాయతీలు ఎంతమంది ఉన్నారో ఆ రేషియోలు ఇవ్వాలా, ఆ మున్సిపాలిటీలు ఎంతమంది ఉన్నారో ఆ రేషియోలు. అది చట్టం అనేది అది. ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసా ఆ రాష్ట్రంలో కానీ, ఆ యొక్క జిల్లాలో కానీ, ఆ మున్సిపాలిటీలో కానీ, ఆ పంచాయతీలో కానీ ప్రజలు ఉన్న రేషియో ప్రకారం పంచాలా. అలా లేకుండా ఒక అకౌంట్ పెట్టుకొని మొత్తం డబ్బులు వేసుకొని అంటే ఏకగ్రీవంగా ఆయన అనుకుని చేశాడు. అందువల్ల రాష్ట్రం ఈరోజు అరాచక పాలనకు గురయ్యి ఉద్యోగాలు లేవు, మొత్తం నిరుద్యోగాలు, వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు. మన పిల్లల యొక్క భవిష్యత్తు అంధకారం అయిపోయింది. ఫైనల్గా ఎలాంటి ప్రణాళికలతో వచ్చే ఎన్నికలకి సిద్ధమయ్యారు మీరు? నేనైతే అన్ని ఇళ్ళు తిరుగుతున్నానండి, ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకుంటున్నాను. ఆ ఇబ్బందులన్నిటితో ఖచ్చితంగా నేను నెల్లూరుకి యాక్చువల్గా మా యొక్క తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఉంటుంది, రాష్ట్ర మేనిఫెస్టో. దాంతో నెల్లూరు ప్రజలకు కూడా నెల్లూరులో ఏ వార్డుకి లేదా ఏ వీధికి ఏం చేయాలో ఒక చక్కటి ప్రణాళికతో నేను ముందుకు రావడం జరుగుతుంది. అయితే మొత్తం మీద కూడా ఇటు ఏపీలో కావచ్చు, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి బలంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో అధికారంలోకి రాకపోతున్నారని సిటీ నియోజకవర్గంలో గతంలో నారాయణ చేసినటువంటి అభివృద్ధి తప్పితే మరేమీ లేదని కూడా నారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.